హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో అవుట్బౌండ్ డెలివరీని పీజీఐ చేసిన తర్వాత రివర్స్ ఎలా చేయాలో చూద్దాం. పీజీఐ రివర్స్ చేయడం కోసం టీ కోడ్ VL09 ఎంటర్ చేశాక మనకు రివర్స్ గూడ్స్ మూవ్మెంట్ అని టైటిల్ ఇలా రావడం జరుగుతుంది. దీంట్లో షిప్పింగ్ పాయింట్ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏదైతే డెలివరీ నంబర్ పీజీఐని రివర్స్ చేయాలనుకుంటున్నారో ఆ డెలివరీ నంబర్ ని ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ ఇన్బౌండ్ డెలివరీస్ అండ్ అవుట్బౌండ్ డెలివరీస్ అన్న రేడియో బటన్ ను సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకు ఈ ఇంటర్ఫేస్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రివర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, రివర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇలా ఒక పాపప్ రావడం జరుగుతుంది. ఓకే చేయండి. ఇలా తర్వాత ఏ ఎర్రర్స్ లేనట్టయితే ఇలా గ్రీన్ కలర్ సింబల్ లో పాపప్ రావడం జరుగుతుంది. ఏదైనా ఎర్రర్ ఉంటే రెడ్ కలర్ లో రావడం జరుగుతుంది. ఓకే చేయండి. ఇప్పుడు ఈ పీజీఐ రివర్స్ అయిపోయింది. మీకు అది రివర్స్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మళ్ళీ VL02 లోకి వెళ్ళి డెలివరీ నంబర్ ని ఎంటర్ చేస్తే మనకు పీజీఐ గూడ్స్ చేయడానికి మళ్ళీ చూపిస్తుంది. చూడండి, ఇది రివర్స్ చేసినట్టు రిఫరెన్స్ నంబర్ చూసుకోవాలంటే ఇక్కడ డాక్యుమెంట్ ఫ్లో ఉంది కదా, ఈ డాక్యుమెంట్ ఫ్లో మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ గూడ్స్ ఎలా అయితే పీజీఐ చేసినప్పుడు గూడ్స్ ఇష్యూ అని ఎలా అయితే వచ్చిందో గూడ్స్ డెలివరీ రివర్స్ REV అని రావడం జరుగుతుంది. ఇది పీజీఐ రివర్స్ చేసే విధానము. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ ను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.